హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు సామాజిక వసతులు అనేటటువంటి టాపిక్కి సంబంధించి టాప్ 85 ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరానికి 100% అక్షరాస్యత సాధించాలని నిర్ణయించింది? జవాబు 2019 సంవత్సరానికి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు ఎంత ఉంది? జవాబు 37. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి? జవాబు 110. నెక్స్ట్, 2017-2018 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ఓడిఎఫ్ సాధించడం జరిగింది? జవాబు 80%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% ఓడిఎఫ్ ఇది ఏ సంవత్సరంలోగా చేరుకోవాలని నిర్ణయించింది? వంద శాతం ఓడిఎఫ్ను ఏ సంవత్సరంలోగా చేరుకోవాలని నిర్ణయించింది అంటే జవాబు 2018 సంవత్సరం లోపు. నెక్స్ట్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన మరియు చంద్రన్న బీమా పథకం కింద ఎన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది? జవాబు 2.46 కోట్ల మందికి. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గడిచినటువంటి 3 సంవత్సరాలలో ఎన్ని పంట కుంటలు తవ్వించారు? జవాబు 2.58 లక్షల పంట కుంటలను తవ్వించారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గడిచినటువంటి 3 సంవత్సరాలలో పూర్తి చేసినటువంటి సీసీ రోడ్ల పొడవు ఎంత? జవాబు 15,951 కిలోమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మానవాభివృద్ధి సూచీని 2029 సంవత్సరం నాటికి ఎంత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు? జవాబు 0.9%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2001 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం మధ్య గల ఈ జనాభా దశాబ్ద వృద్ధి రేటు ఎంత? అంటే ఈ దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు ఎంత? జవాబు 9.21%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆవాస ప్రాంతాలకు ఎన్ని కిలోమీటర్ల లోపల ఉండాలి? జవాబు 1 కిలోమీటర్ లోపల ఉండాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? జవాబు 3,761. 3,761 ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? జవాబు 61,000
942 ఉన్నాయి. 61,942 పాఠశాలలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఎల్పిజి కనెక్షన్లను కలిగి ఉన్నాయి? జవాబు 44,644. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కింద ఎంతమంది పిల్లలకు లబ్ధి చేకూరుతుంది? జవాబు 34.57 లక్షల మంది పిల్లలకు. 34.57 లక్షల మంది పిల్లలకు. నెక్స్ట్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తి ఎంత? జవాబు 60:40. అంటే కేంద్ర ప్రభుత్వం వాటా 60% మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా 40%. నెక్స్ట్ క్వశ్చన్. బడికొస్తా పథకం కింద 9వ తరగతి బాలికలకు ఎన్ని సైకిళ్లను పంపిణీ చేశారు? జవాబు 1.82 లక్షల సైకిళ్లను పంపిణీ చేశారు. నెక్స్ట్. 2016వ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జననాల రేటు ఎంత? జవాబు 16.4. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో 2016 సంవత్సరం నుంచి 2020 సంవత్సరంలో సగటు పురుషుల ఆయు ప్రమాణం ఎంతగా ఉంది? జవాబు 68.4 సంవత్సరాలు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో శిశు మరణాల రేటు ఎంతలోపు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు 25. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో ప్రసూతి మరణాల రేటు ఎంతలోపు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు 80. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు ఎంతలోపు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు 1.8. 1.8. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలోపు మరణాల రేటు ఎంత ఉండాలని సూచించింది? జవాబు 37. నెక్స్ట్. స్టెరిలైజేషన్ ఆపరేషన్ వలన లబ్ధిదారుడు వారం రోజులలోపు మరణిస్తే కుటుంబ నియంత్రణ బీమా పథకం కింద ఎంత పరిహారం చెల్లిస్తారు? జవాబు 2 లక్షలు. నెక్స్ట్. స్టెరిలైజేషన్ ఆపరేషన్ వల్ల లబ్ధిదారుడు 8 నుంచి 30 రోజుల మధ్య గనుక మరణిస్తే కుటుంబ నియంత్రణ బీమా పథకం ఎంత పరిహారాన్ని చెల్లించాలి? జవాబు 50,000 రూపాయలు. నెక్స్ట్. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో ఎన్ని చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎన్ని ఏర్పాటు చేశారు? జవాబు 15. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతు చిక్కని కారణం ద్వారా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ పొందుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు
నెలకు ఎంత పెన్షన్ను చెల్లిస్తోంది? జవాబు 2500 రూపాయలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 సంవత్సరం అక్టోబర్ వరకు ఎన్ని ఎన్టీఆర్ బేటీ కిట్స్లను అందించడం జరిగింది? ఎన్టీఆర్ బేటీ కిట్స్లను 2017 సంవత్సరం అక్టోబర్ వరకు ఎన్ని కిట్స్లను అందించడం జరిగింది? జవాబు 1.90 లక్షలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉన్నాయి? జవాబు 241. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 సంవత్సరం నాటికి అంధత్వ వ్యాప్తిని ఎంత నుంచి ఎంతకు తగ్గించాలని నిర్దేశించింది? 2020 సంవత్సరం నాటికి ఎంత నుంచి ఎంతకు తగ్గించాలని నిర్దేశించిందంటే జవాబు 1.4% నుంచి 0.3% తగ్గించాలని నిర్దేశించింది. మరొకసారి చెప్తున్నాను ఆన్సర్ 1.4% నుంచి 0.3%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారు? జవాబు 3 లక్షల మంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి? జవాబు 257. నెక్స్ట్, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల సంఖ్య ఎంత? జవాబు 55,607. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోగినీల పునరావాసం కోసం కుటుంబానికి ఎంత కేటాయించారు? జవాబు 25,000. నెక్స్ట్, కులాంతర వివాహాల జంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది? జవాబు 50,000. 50,000 ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. నెక్స్ట్, రాష్ట్రంలో ఒక్కొక్క పట్టణ ఆరోగ్య కేంద్రం ఎంతమంది మురికి వాడల ప్రజలకు సేవలను అందిస్తోంది? జవాబు 15,000 నుంచి 20,000 వరకు. 15,000 నుంచి 20,000 వరకు మందికి అంటే మురికివాడల ప్రజలకు సేవలను అందిస్తోంది. నెక్స్ట్, ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు పథకానికి సంబంధించి కింది వాటిలో వాస్తవం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. ఈ పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 19 ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో 40 ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. నెక్స్ట్ పాయింట్, ఏరియా మరియు జిల్లా ఆసుపత్రులలో 62 వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవల పథకానికి సంబంధించినటువంటి వాస్తవాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసూతి మరణాల నిష్పత్తిని తగ్గించడానికి ప్రభుత్వం గర్భిణీ మహిళలకు రిఫరల్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ సౌకర్యానికి పెట్టినటువంటి పేరు ఏమిటి?
జవాబు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ ఎన్టీఆర్ బేటీ కిడ్స్ దీని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎన్టీఆర్ బేటీ కిడ్స్ దీని యొక్క ఉద్దేశం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ శిశు మరణాల రేటును తగ్గించడం. నెక్స్ట్ పాయింట్ తల్లి మరియు బిడ్డల్లో ఇన్ఫెక్షన్ రేటును కుదించడం. నెక్స్ట్ పాయింట్ గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిపించుకునేలా ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి జనాభాకు కూడా అందరికీ ఆరోగ్యం క్రిందకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రక్ష అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కింది వాటిలో వాస్తవం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ ఈ పథకం 2017 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే సంవత్సరానికి 1200 రూపాయలను చెల్లించి కుటుంబ సభ్యులంతా సభ్యులుగా చేరవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి 2 లక్షల ఆర్థిక కవరేజీ వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్నారు? జవాబు 5. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో అమలు చేస్తున్నారు? జవాబు 9 జిల్లాలలో. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టరు అందుబాటులో లేనటువంటి చోట పేషెంట్ డేటాను జిఎస్ఎం సర్వీసు ద్వారా అందుకున్న తర్వాత హబ్ నుంచి డాక్టర్ పేషెంట్లకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలలో వీటిని ఏర్పాటు చేస్తోంది. వీటిని ఏర్పాటు చేస్తుంది అంటే జవాబు హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ 8 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల సమగ్ర ఆరోగ్య మళ్ళొకసారి చెప్తున్నాను 0 నుంచి 8 సంవత్సరాల అంటే 8 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికల సమగ్ర ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్య పథకం ఏమిటి? జవాబు ముఖ్యమంత్రి స్వస్థ భరోసా అనేటటువంటి ఆరోగ్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్ సబల కార్యక్రమాన్ని అంటే రాజీవ్ గాంధీ కిషోర బాలికల సాధికారత పథకం అని కూడా అంటారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ జిల్లాలలో అమలు చేస్తున్నారు? జవాబు దీనిలో ఫస్ట్ విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలలో దీన్ని అమలు చేస్తున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఐసితో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలికా శిశువుల కోసం అమలు చేస్తున్నటువంటి బీమా పథకం ఏమిటి? జవాబు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంఖ్య ఎంత? జవాబు 11,03,789. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య ఎంత? జవాబు 33.75 లక్షలు. నెక్స్ట్, ఆర్థిక పునరావాస పథకం కింద దివ్యాంగులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎంత? జవాబు 1,00,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల సంఖ్య ఎంత? జవాబు 138. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎంత? జవాబు 17.08%. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభాకు సంబంధించినటువంటి కింది వాటిలో సరైనటువంటి అంశాలు ఏమిటి? షెడ్యూల్డ్ కులాల జనాభాకు సంబంధించి సరైన అంశాలు ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, షెడ్యూల్డ్ కులాల స్త్రీ పురుష నిష్పత్తి 10:7. నెక్స్ట్ పాయింట్, అక్షరాస్యత అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా. నెక్స్ట్ పాయింట్, అక్షరాస్యత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందినటువంటి వారికి ఈ సంస్థ నిధుల నుండి పునరావాసం కల్పిస్తుంది. ఏ సంస్థ నిధుల నుంచి పునరావాసం కల్పిస్తారు అంటే జవాబు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ. ఈ సంస్థ యొక్క నిధుల నుంచి పునరావాసాన్ని కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు పరిమిత యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ను ఈ పథకం కింద అందిస్తారు. జవాబు జగజ్జీవన్ జ్యోతి అనేటటువంటి పథకం కింద. నెక్స్ట్, చంద్రన్న చేయూత పెట్టుబడి మూలధనం క్రింద ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఎంత చొప్పున మంజూరు చేయడం జరిగింది? ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఎంత చొప్పున మంజూరు చేయడం జరిగింది? జవాబు 10,000 రూపాయలు. నెక్స్ట్, జోగినీల పునరావాసం కోసం ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని యూనిట్ వ్యయంతో ఆర్థిక మద్దతు పథకాలను అమలు చేస్తున్నారు? జవాబు 20,000.
20,000 రూపాయల యూనిట్ వ్యయంతో. నెక్స్ట్, రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తీర్ణం 14,132.56 14,132.56 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం ఉంటుంది? జవాబు 8.82%. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని గిరిజనులకు సంబంధించి కింది వాటిలో వాస్తవం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, రాష్ట్రంలో 34 గిరిజన కమ్యూనిటీలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రంలో గిరిజన జనాభా 27.58 లక్షలు. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలు 5 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించి కింది వాటిలో సరైనటువంటిది ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, మైనారిటీ జనాభా అత్యధికంగా పట్టణాలలో ఉంటున్నారు. నెక్స్ట్ పాయింట్, మైనారిటీలలో ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉంటున్నారు. నెక్స్ట్ పాయింట్, అనేక ఆర్థిక మద్దతు పథకాలలో మైనారిటీల వాటా కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించినటువంటి సరి అయిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, జాబ్ ఓరియంటెడ్ పోటీ పరీక్షలలో మైనారిటీ కమ్యూనిటీలకు చెందినటువంటి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేటటువంటి పథకం ఏమిటి? జవాబు చమక్ అనేటటువంటి పథకం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కువ ఇల్లు ఏ జిల్లాలో నిర్మించడం జరిగింది? జవాబు తూర్పు గోదావరి జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్, అమృత్ పథకం అమృత్ అనేటటువంటి పథకం కింద ఎన్ని పట్టణాలకు సేవలు అందిస్తున్నారు? జవాబు 500 పట్టణాలకు. నెక్స్ట్, రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ జనాభా ఎంత? జవాబు 132.23 లక్షలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ఇది ప్రపంచ బ్యాంకు సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి ప్రాజెక్టు. నెక్స్ట్ పాయింట్, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1218.24 కోట్ల రూపాయలు. నెక్స్ట్ పాయింట్, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరమైనటువంటి పట్టణ మౌలిక వసతులను కల్పించడం, ఇంకా పట్టణ జనాభాకు సేవలు అందిస్తున్నటువంటి విధాన నిర్ణేతలు ఇంకా ఇతరులకు నిర్వహణ సామర్థ్యాలను కల్పించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి హరిత క్షేత్ర నగరంగా ప్రకటించబడ్డటువంటి రాష్ట్రంలోని నగరం ఏమిటి?
హరిత క్షేత్ర నగరంగా ప్రకటించబడ్డటువంటి రాష్ట్రంలోని నగరం ఏమిటి? జవాబు అమరావతి. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై వేతన కార్మికులు ఇంకా సాధారణ ప్రజానికానికి అవగాహన కల్పించడం కోసం గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఏ రోజున రోజ్గార్ దివస్ను నిర్వహిస్తారు? ప్రతి నెల ఏ రోజున రోజ్గార్ దివస్ను నిర్వహిస్తారు? జవాబు ప్రతి నెల మొదటి శనివారం రోజున రోజ్గార్ దివస్ను నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రక్ష పథకం కింద ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం వర్తిస్తుంది? జవాబు 2 లక్షలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద ఎంత ఫైనాన్షియల్ కవరేజీని పెంచారు? ఎంతగా ఫైనాన్షియల్ కవరేజీని పెంచారు? జవాబు 2.50 లక్షలు. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గడిచినటువంటి 3 సంవత్సరాలలో ఎన్ని గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి అయ్యాయి? జవాబు 1628. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మానవాభివృద్ధి సూచీని 0.66 నుంచి 2029 సంవత్సరం నాటికి ఎంత స్థాయికి తీసుకెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది? జవాబు 0.9%. 0.9కి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సెకండరీ స్థాయి పాఠశాలలు ఆవాస ప్రాంతాలకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి? జవాబు 5 కిలోమీటర్ల దూరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలల్లో ఆవాస ప్రాంతాలకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి? జవాబు 3 కిలోమీటర్ల దూరంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2017 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అత్యధిక రుణాలు కలిగినటువంటి జిల్లా ఏమిటి? జవాబు కృష్ణా జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2017 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లు అధికంగా కలిగినటువంటి జిల్లా ఏమిటి? జవాబు విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా పరంగా అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏమిటి? జవాబు తూర్పు గోదావరి జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 2011 జనాభా పరంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా ఏమిటి? అతి తక్కువ జనాభా కలిగినటువంటి జిల్లా ఏంటంటే జవాబు విజయనగరం జిల్లా. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.